శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఏ జన్మలో చేసిన పుణ్యమో రేపటి నుంచి 2031 వరకు కూడా అఖండ రాజయోగం పట్టబడుతున్న రాశులు ఇవే బిడ్డ. వీరు పట్టిందల్లా కూడా బంగారమే. అవేంటో వెంటనే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి కదా. ఆ 12 రాశుల్లో 5 రాశుల వారికి 1000 కోట్లు ఇచ్చినా సరే రాబోతున్న అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏకంగా కూడా 7 ఏళ్ల పాటు ఉంటుంది బిడ్డ. ఈ 7 ఏళ్లలో నీ జీవితం కూడా మారిపోబోతుందమ్మా. నీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు కూడా జరగబోతున్నాయి బిడ్డ. మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ఈ 5 రాశులకు చెందినవారు ఏ పని చేసినా అందులో విజయమే ఎదురవుతుంది. వీరికి మహారాజయోగం పట్టబోతుందని చెప్పాలి. ఇంతకీ ఆ అదృష్టం పట్టినటువంటి ఆ 5 రాశులేంటి? 5 రాశుల్లో మీ జన్మరాశి ఉందా లేదా? మీ అదృష్టానికి గల కారణాలేంటి? దీన్ని పూర్తి స్థాయిలో ఈ 5 రాశుల వారు ఏ ఏ పరిహారాలు పాటించాలి? ఎటువంటి అదృష్టం కలగబోతుంది? ఈ 5 రాశుల వారికి దక్కబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాము. అయితే బిడ్డ, రాబోయే రోజుల్లో శనిదేవుడు, గురుగ్రహం, రాహుకేతు గ్రహాలతో సహా ఇతరుల గ్రహాలతో వస్తున్నటువంటి మార్పుల వల్ల కొన్ని రాశులపై దీని ప్రభావం పడుతుంది. అయితే ఈ సంవత్సర ఆరంభంలోనే శనిదేవుడు తన స్థానాన్ని మార్చుకున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ప్రభావాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు దక్కనున్నాయి. దీంతో 5 రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఈ 5 రాశుల వారికి పట్టబోతున్నటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు బిడ్డ. వీరి సంపద పెరిగి లక్ష్మి అనుగ్రహం వీరికి లభిస్తుంది. మరి 5 రాశుల్లో మొదటి రాశి ఏంటంటే మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో అదృష్టం ఉందని చెప్పాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ మేషరాశిలో బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా అదృష్టం పొందబోతున్నారు. ఎక్కువగా ధార్మిక కార్యక్రమాల కోసం, సేవా కార్యక్రమాల కోసం, తీర్థయాత్రల కోసం, పుణ్య దర్శనాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీ ప్రియమైన వాళ్ళ కోసం మీ సంబంధాలతో, మిత్రులతో అనుబంధాలు గట్టిపడతాయి. వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తులన్నీ కూడా మీరు దక్కించుకుంటారు. దాన్ని రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టి అందులో మీరు సఫలీకృతం అవుతారు. పెళ్లి కాని వారికి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న ఒడిదుడుకులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కొన్ని పనులు ప్రారంభించాలనుకునే వారికి ఈ సంవత్సరం వారికి పట్టిందల్లా బంగారమే అయి ఉంటుందన్నమాట. అందులో విజయవంతం అవుతారు. వ్యాపార రంగంలో ఎవరైతే రాణించాలనుకుంటున్నారో వారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులు కూడా ప్రమోషన్ బాగా వచ్చే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కారణంగా మీ సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది బిడ్డ. ఆదాయం మీ దగ్గర భద్రంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలిసి రాబోతున్న మరొక రాశి ఏంటంటే మిథున రాశి. మిథున రాశి వారికి ఎంతో ఆశాజనకంగా ఉండబోతుంది. రానున్న కాలంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. అవి మీ చేతుల మీదుగా జరుగుతాయి. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటివి జరగడం కారణంగా మీ కుటుంబంలో, సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు కూడా లభిస్తాయి. మీకున్నటువంటి రుణబాధలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం మీపై ఉండడం కారణంగా డబ్బు పోగు చేసుకోవడంతో రుణాలన్నీ కూడా వదిలించుకుంటారు.
అలాగే ఈ సంవత్సరం మీకు ఏప్రిల్ అంటే 2025 ఏప్రిల్ తర్వాత మీకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. ఎవరైతే మొదటి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. అలాగే విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి గత కొన్ని సంవత్సరాలుగా మీకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా సమస్యలన్నీ కూడా పోతాయి. వాటి నుంచి మీకు ఉపశమనం కలగడం మాత్రమే కాదు, మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మీరు అదృష్టం పొందబోతున్నటువంటి సంవత్సరంలో ఎక్కువగా ఆనందాన్ని పొందబోతున్నారు. అయితే మీరు ఈ సంవత్సరంలో కుటుంబం అంతా కూడా ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది. మీరు చేసేటటువంటి ప్రతి ఆర్థిక ప్రయత్నం విజయవంతమవుతుంది. మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పడతారు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉత్తమమైనదిగా, సంవత్సరం అంతా కూడా మంచి రాబడి తెచ్చే సంవత్సరంగా మీకు మిగులుతుంది బిడ్డ. మీరు చేసే ప్రయాణాలన్నీ కూడా విజయమే కలుగుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. మీ కుటుంబ జీవితంలో మీకున్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లు తొలగిపోతాయి. అలాగే పిల్లలకు సంబంధించి ఒక శుభవార్త వింటారు. కొత్త ఇంటిని ఏర్పరచుకోవాలి, కొత్త వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారికి మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి బిడ్డ. ఎటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవు. కాబట్టి మీరు ఈ సంవత్సరం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారన్నమాట. కాబట్టి తల్లి, ఈ సంవత్సరంలో ఐశ్వర్యం మిమ్మల్ని వరించబోతుంది. అయితే మరొక రాశి ఏంటంటే ధనుసు రాశి. ధనుసు రాశి వారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మీకు అదృష్టం పెరుగుతుంది బిడ్డ, సంపద పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి పురోగతి ఈ సంవత్సరం దక్కబోతుంది. ఈ సంవత్సరంలో భూమిని కొనుగోలు చేస్తారు, కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. డబ్బులు లేకపోవడం వల్ల వీరికి వాయిదా వేసుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం వీరు పూర్తి చేస్తారు. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పాలి. ఇంకా వీరికి అద్భుతమైన మంచి పుణ్య ఫలితాలు ఉంటాయి. విదేశీకి వెళ్ళాలనుకునే వారికి మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి బిడ్డ. అలాగే ఉద్యోగం లేని వారు కూడా ఉద్యోగ ప్రయత్నాలు కూడా అద్భుతంగా ఫలిస్తాయి. ఇంకాస్త కష్టపడితే అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కుతాయి. మీ బంధువుల నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు పొందుతారు. వీరు ఎవరైతే చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వీరు కోరుకున్న ఉద్యోగంలోకి మారాలి అనుకుంటున్నారో వారికి మీకున్నటువంటి నైపుణ్యానికి ఉద్యోగం లభిస్తుంది. దీని ద్వారా మీకు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పరచుకుంటారు. అలాగే ఈ 5 రాశుల్లో అత్యంత అదృష్టమైనటువంటి ఈ సంవత్సరం మరొక రాశి కూడా ఉంది. అదేంటంటే కుంభరాశిని చెప్పాలి. కుంభరాశి వారి జీవితంలో బృహస్పతి సంచారం కారణంగా అత్యంత అదృష్టం ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో కలుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. ఊహించిన విధంగా ఆదాయం పెరుగుతుంది. మీ పెట్టుబడి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పాలి. అంతేకాకుండా డబ్బులు సంపాదించి ఆర్థిక పరిస్థితులకి గొప్ప ఉపశమనం పొందుతారు. మీకు బాగా ఇష్టమైన వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. మీ బాధ్యతలన్నీ కూడా నెరవేరుస్తారు. ఉద్యోగంలో, వ్యాపారం నుంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆదాయం బాగా పెరగడం వల్ల దానికి అనుగుణంగా నూతన వస్తువులు ఏర్పాటు చేసుకోవడం, నూతన ఆస్తులు పోగు చేసుకోవడం, భవిష్యత్తు గురించి ఆలోచించే పెట్టుబడులు పెట్టడం లాంటివి చేస్తారు. జీవిత భాగస్వామితో మీకున్నటువంటి సంబంధం మెరుగుపడుతుంది. ఈ 5 రాశుల వారికి అత్యంత అదృష్టం కలగబోతుంది. ఈ అదృష్టం కూడా 7 ఏళ్ల పాటు ఉంటుంది. వ్యాపారంలో ఉండేవారికి, ఉద్యోగం చేసేవారికి, అలాగే కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నవారికి, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి, ఇలా ఏ రకాలైన అద్భుత ఫలితాలు పొందాలి అనుకుంటున్నారో తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.